2016తో పోల్చుకుంటే ఇప్పుడు భారత్ దాదాపు 80 దేశాలకు ఇండియన్ మేడ్ యుద్ధ ఆయుధాలను అమ్ముతోంది. 6000% జంప్. 2015-16 ఫినాన్షియల్ ఇయర్లో కేవలం 600 కోట్ల విలువ గల నట్స్, బోల్ట్స్, చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ మాత్రమే మనం అమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు దాదాపు 38,000 కోట్ల విలువ గల అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాలు, బ్రహ్మోస్ మిజైల్స్, ఆకాష్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, పినాకా, స్వాతి రాడార్స్ వంటి రియల్ టైం వార్ వెపన్స్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంతేకాదు నిన్న డిఆర్డిఓ 100% మేడ్ ఇన్ ఇండియా లాంగ్ రేంజ్డ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిజైల్ను సక్సెస్ఫుల్లీ లాంచ్ చేసి టెస్ట్ చేసింది. ఇది సబ్సోనిక్ క్రూజ్ మిజైల్. అమెరికా యొక్క టొమహాక్ మిజైల్స్ మీకు గుర్తే ఉంటాయి. ఇరాన్ యుద్ధం కోసం అబ్రహాం లింకన్ అనే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో వెయ్యేసి టొమహాక్లను లోడ్ చేసి తీసుకెళ్లారు. ఈ టొమహాక్ లాంటి మిజైలే ఇది. అయితే ఏంటి ఇదేం చేయగలదు అంటే, యాక్చువల్లీ దేశమంతటా ఈ సబ్సోనిక్ మిజైల్ గురించే చర్చలు జరగాలి. అయితే ఎక్కువ మంది దీని గురించి మాట్లాడడం లేదు. స్టెప్ బై స్టెప్ డిఆర్డిఓ ఏం చేసింది అనేది చెప్తా. డిఆర్డిఓ టెస్ట్ చేసిన మిజైల్ అనేది సబ్సోనిక్ క్రూజ్ మిజైల్. సబ్సోనిక్ అంటే దీని స్పీడ్ మ్యాక్ 1, గంటకు 1200 కిలోమీటర్ల వేగం అనమాట. క్రూజ్ అంటే ఇది రాడార్స్కు దొరకకుండా భూమికి కేవలం 20 నుండి 50 మీటర్ల ఎత్తులో వెళ్తుంది. ఈ మిజైల్ బ్రహ్మోస్ కంటే పవర్ఫుల్ అంటే ఎస్, కొన్ని విషయాల్లో పవర్ఫుల్లే. దీని యొక్క రేంజ్ 1500 కిలోమీటర్లు. బ్రహ్మోస్ యొక్క రేంజ్ 300 నుండి 400 కిలోమీటర్లు. ఇక్కడ రేంజ్ అంటే ఎంత దూరం వెళ్తుంది అని. అయితే ఏంటి అని అడుగుతున్నారా? 1500 కిలోమీటర్లు అంటే యుద్ధ సమయంలో మనం బార్డర్ వరకు చేరుకుని దాడి చేసే అవసరమే లేదు. వైజాగ్ సముద్ర తీరంలో డెస్ట్రాయర్స్ను ఉంచుకొని కరాచీపై దాడి చేయొచ్చు, చిట్టగాంగ్ పోర్టుపై దాడి చేయొచ్చు, స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో ఉన్న షిప్స్ పై దాడి చేయగలం, హైదరాబాద్లో ఉన్న మిజైల్ లాంచర్స్ ద్వారా నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి చేయగలం. అదే బ్రహ్మోస్ అనుకోండి, వీటిని ఫైర్ చేయాలి అంటే టార్గెట్కు 300 లేదా 400 కిలోమీటర్ల వరకు వెళ్ళి దాడి చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సబ్సోనిక్ మిజైల్ అనేది 100% మేడ్ ఇన్ ఇండియా. దీని యొక్క ఇంజన్, రాడార్ మొత్తం ఇండియాలోనే తయారు చేశారు కాబట్టి లెవరేజ్ ఉంది. బ్రహ్మోస్ అనేది రష్యాతో జాయింట్ వెంచర్ చేసి తయారు చేశాం. గేమ్ అర్థం చేసుకోండి. రష్యా పర్మిషన్తోనే బ్రహ్మోస్ను మనం వేరే దేశాలకు అమ్మగలం. తైవాన్కు రేపు దినాన బ్రహ్మోస్ అమ్మడానికి లేదు. రష్యా అడ్డుపడుతుంది. రష్యా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇరుక్కుంటుంది. బట్ ఈ సబ్సోనిక్ మిజైల్ను మనకిష్టం వచ్చిన దేశాలకు మనం అమ్ముకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బ్రహ్మోస్ మిజైల్ విలువ 30 కోట్లు, సబ్సోనిక్ మిజైల్ విలువ కేవలం 10 కోట్లే. దీన్ని గనుక రేపు దినాన సైప్రస్, ఆర్మేనియా వంటి దేశాలకు ఇస్తే టర్కీ చేతులు కాళ్ళు ఆడిస్తుంది. ఈ మిజైల్ మినీ డ్రోన్స్ లాగా కూడా పనిచేస్తాయి. పిఎం మోడీ గారు G7 మీటింగ్కు వెళ్లే ముందు అవుట్ ఆఫ్ నోవేర్ హిడన్గా మన హైదరాబాద్ దగ్గరున్న దిండుగల్ మనకు తెలిసిందే కదా, అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. ఈ అకాడమీ బయట టెస్టింగ్ లాట్లో ఇండియన్ ప్రెస్టీజియస్ ఆమ్కా యుద్ధ విమానం పార్క్ అయిన ఫోటో విత్ కోఆర్డినేట్స్ రిలీజ్ అయింది. ఇది యాక్సిడెంటల్గా రిలీజ్ అయిన ఫోటో కాదు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు కాదు, నెగ్లిజెన్స్ కూడా కాదు. డెలిబరేట్గా కావాలనే ఇమేజ్ను లీక్ చేశారు. ఆమ్కా ఫైటర్ జెట్ ఇక నుండి HAL తయారు చేయడం లేదు. ప్రైవేట్ కంపెనీస్ అయిన టాటా, L&T, భారత్ ఫోర్జ్ వంటి కంపెనీస్కు ఈ కాంట్రాక్ట్ ఇచ్చేశారు. అంటే డిజైన్ డిఆర్డిఓ చేసింది, అసెంబ్లీ అండ్ లోకల్ ప్రొడక్షన్ మొత్తం ప్రైవేట్ కంపెనీసే చేస్తున్నాయి. ఈ ఫైటర్ జెట్కు కావాల్సిన ఇంజన్ ఆమ్కా ఫేజ్ 1 కోసం ఆల్రెడీ US యొక్క GE కంపెనీ నుండి తీసుకున్నాం. మే 2028లో ఆమ్కా మార్క్ 1 ఫైటర్ జెట్స్ రెడీ అయిపోతాయి. బట్ ఆమ్కా మార్క్ 2 ఫైటర్ జెట్ అనేదే గేమ్ చేంజర్. దీని యొక్క 110 కిలోన్యూటన్ ఇంజన్ GE ఇస్తాను అంటోంది, బట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయను అంటున్నారు. ఫ్రాన్స్ యొక్క సాఫ్రాన్ కంపెనీ కూడా $6 బిలియన్ ప్రపోజల్ చేసింది. బట్ టెక్ ట్రాన్స్ఫర్, సోర్స్ కోడ్ విషయంలో ఫ్రాన్స్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కంటే ముందు మనకు తెలిసిందే, రఫేల్ యొక్క సోర్స్ కోడ్ను ఎవరికి ఇవ్వలేదు. అలా ఇవ్వలేదు కాబట్టే రఫేల్ను బ్రహ్మోస్తో ఇంటిగ్రేట్ చేయడం కష్టమైపోయింది. ఇప్పుడు మనం ఆమ్కా రాడార్ క్రాస్ సెక్షన్ టెస్ట్ ఇమేజ్ను రిలీజ్ చేసాం. పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు అనే సందేశం ఇచ్చాం. పెళ్లి కూతుర్ని ఫ్రాన్స్ ఇస్తుందా, USA ఇస్తుందా? టైమ్ ఈజ్ టిక్కింగ్ నౌ అంటున్నారు. ఎక్కువగా డిలే చేస్తే రష్యా నుండి తెచ్చుకుంటాం లేదా ఇండియా నుండే తెచ్చుకుంటాము అనే సందేశం ఇచ్చారు. సో G7 మీటింగ్కు ముందు వెస్ట్ దేశాలపై ఒక ఎర వేశారు. వెస్ట్ దేశాలపై ఒత్తిడి పెట్టారు. ఈ ఇమేజ్ తర్వాత వెస్ట్ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. అరే వీళ్ళు రాడార్ క్రాస్ సెక్షన్ టెస్టే చేస్తున్నారు అంటే ఇంకా మనం ఇంజన్ ఇవ్వడానికి డిలే చేస్తే వీళ్ళు డెఫినెట్గా ఇంజన్ కూడా తయారు చేసుకోగలరు, రష్యాతో ఎంగేజ్ అవ్వగలరు. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డీల్ను క్లోజ్ చేయాలి అనే ఒత్తిడిలో ఉన్నారు. అగ్ని 6 మిజైల్ టెస్టింగ్కు రంగం సిద్ధం చేశారు.
దీని యొక్క స్పీడే మ్యాక్ 24 అంట. కూరలో కరివేపాకులాగా ఇండియన్ డిఫెన్స్ను తీసి పడేయడానికి లేదు. వెస్ట్ దేశాలు అండ్ మన శత్రు దేశాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇండియా స్లో బట్ షూర్ అంటే మాకుకుంటైనా ఇలైట్ క్లబ్లో చేరుకోగలదు, అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాలను తయారు చేసుకోగలదు అనే సందేశం. ఆర్మీ ఎలాగైతే అడ్వాన్స్డ్ మిజైల్స్, అడ్వాన్స్డ్ రాడార్స్ అండ్ శాటిలైట్స్తో ఇండియన్ సెక్యూరిటీని షీల్డ్ చేస్తోందో మనం కూడా ఇన్సూరెన్స్ ద్వారా మన ఫ్యామిలీ సెక్యూరిటీని షీల్డ్ చేయాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ను ప్రొటెక్ట్ చేయడానికి ఇది చాలా అవసరం. రీసెంట్గా June 10 అండ్ June 11 ఈ 2 రోజులు DRDO ఒడిశా సముద్ర తీరంలో బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను టెస్ట్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే మనం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్, హైపర్సోనిక్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీను కనుక్కున్నాము. మామూలుగా సబ్సోనిక్, సూపర్సోనిక్, క్రూజ్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేయడానికి మన దగ్గర ఎన్నో యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆకాష్, S-400, బ్రాక్ ఇలా ఎన్నో యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. బట్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేవి మ్యాక్ 6 స్పీడ్లో అంటే గంటకు 8-10 వేల కిలోమీటర్ల వేగంలో వచ్చే మిజైల్స్ను ఎలా ఇంటర్సెప్ట్ చేయాలి అనే టెస్ట్ మనం చేసాము అన్నమాట. 2 టెస్టులు చేశారు. ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే భూమి యొక్క సర్ఫేస్ నుండి 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే మిజైల్స్ను అంటే హైపర్సోనిక్ స్పీడ్లో వచ్చే మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేయడానికి AD-1 ఇంటర్సెప్టర్ను టెస్ట్ చేశారు అనమాట. ఫస్ట్ ఏం చేశారు అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ను ఒడిశా సముద్ర తీరం నుండి ఫైర్ చేశారు. బ్యాలిస్టిక్ మిజైల్ అనేది ఫస్ట్ స్పేస్కి వెళ్తుంది అంటే 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో వెళ్ళి పారాబోలిక్ షేప్లో కింద పడుతుంది అన్నమాట. అంత పైనుండి అది కింద పడేటప్పుడు మ్యాక్ 6 to 7 స్పీడ్లో వస్తుంది అండ్ దాని యొక్క పాత్ను కూడా ఆన్ ఎయిర్లోనే చేంజ్ చేసుకుంటూ చాలా జిగ్జాగ్గా వెళ్తూ వస్తుంది అనమాట. అలా వచ్చే మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేసే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను AD-1ను మనం కనుక్కున్నాము. అంటే ఆ మిజైల్ పైనుండి వస్తుంది కదా, దాన్ని రాడార్ ఇంటర్సెప్ట్ చేసింది. ఇంటర్సెప్టర్ మిజైల్ను వదిలి పైనుండి వచ్చే ఆ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ను ధ్వంసం చేశాము. అంటే దాన్ని కింద పడనివ్వలేదు. 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులోనే అది ఇంకా అట్మాస్ఫియర్కు రాకముందే దాన్ని ధ్వంసం చేశారు. ఈ టెస్ట్ పేరు AD-1 అనమాట. సెకండ్ టెస్ట్ పేరు AD-2. AD-2 అనేది ఎండో అట్మాస్ఫిరిక్ ఫేస్ అనమాట. అంటే భూమి నుండి 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తు నుండి వచ్చే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ను మన రాడార్ ఫస్ట్ ఇంటర్సెప్ట్ చేశాయి అండ్ AD-2 అనే ఇంటర్సెప్టర్ ఒక మిజైల్ను వదిలి శత్రు మిజైల్స్ను గాల్లోనే ధ్వంసం చేసింది అన్నమాట. అలా AD-1 అండ్ AD-2 2 ఇంటర్సెప్టర్స్ను సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేసి ఇలైట్ క్లబ్లో చేరాం. చైనా, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ఈ 4 దేశాలతో తప్పితే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ను ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. 5వ దేశం ఇండియానే కాబట్టి మనం ఇలైట్ క్లబ్లో చేరాము అనమాట. ఇది డైరెక్ట్గా వెస్ట్ దేశాలకు మెసేజ్ వెళ్తుంది. అంటే మెల్లిగా ఇండియా ఇలైట్ క్లబ్స్లో చేరుతోంది. అడ్వాన్స్డ్ మిజైల్స్ను, రాడార్స్ను, ఇంటర్సెప్టర్స్ను మెల్లిమెల్లిగా వీళ్ళు టెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు, మన వరకు వస్తున్నారు అని చెప్పి ఒక సందేశం క్లియర్గా వాళ్ళకు వెళ్ళింది. జియో పాలిటిక్స్లో టెక్నాలజీ లేని దేశాలు, యుద్ధ సామాగ్రి, యుద్ధ ఆయుధాలు లైక్ శాటిలైట్స్ లేని దేశాలు, రాడార్స్ లేని దేశాలను చాలా తక్కువగా చూస్తారు అనమాట. G7 వంటి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇండియా దగ్గర ఏముంది? ఇండియా దగ్గర టొమహాక్ లాంటి ఒక మిజైల్ ఉందా? రైట్. ఇండియా రాడార్ క్రాస్ సెక్షన్ టెస్టింగ్ చేస్తూ ఉందా? వెరీ గుడ్. ఓకే. ఇండియా అగ్ని 6 అని చెప్పి మ్యాక్ 24 స్పీడ్ ఉన్న న్యూక్లియర్ మిజైల్ ను టెస్ట్ చేస్తూ ఉందా? అంటే వీళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, తెలివి ఉంది అని చెప్పి మనకు గౌరవం ఇస్తారు అనమాట. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్ళాడు. ఆ పెద్ద మనిషికి ఎలా గౌరవం ఇస్తారు? కొడుకులు బాగా సెటిల్ అయ్యారా? ఈ పెద్ద మనిషి మంచిగా ఫ్యామిలీ ఉందా? కూతుర్లు బాగా సెటిల్ అయ్యారా? లేదా ఇతను ఏదో మంచి పవర్ లో ఉన్నారా, మంచి పొజిషన్ లో ఉన్నారా అని చెక్ చేస్తారా లేదా? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. జియో పొలిటికల్ లెవెల్లో కూడా పెద్ద పెద్ద మీటింగ్స్కు వెళ్ళినప్పుడు ఇవన్నీ చెక్ చేస్తారు. ఇండియా ఏం టెస్ట్ చేస్తోంది, ఇండియా దగ్గర ఎటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఇండియా దగ్గర ఎటువంటి కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు టెక్నికల్లీ ఎంత సౌండ్గా ఉన్నారు అనేది చెక్ చేస్తారు అనమాట. దాన్ని బట్టే గౌరవం ఇస్తారు. మనలో కొంతమంది ఊరికే ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ఎందుకని ఇన్ని టెస్టులు చేస్తున్నారు, యుద్ధ ఆయుధాలు అన్నం పెడతాయా అని అడుగుతూ ఉంటారు.
పాకిస్తాన్ దగ్గర 4th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా సరిగ్గా లేవు, డెస్ట్రాయర్ సబ్మరైన్స్ కూడా లేవు. అటువంటి పాకిస్తాన్ కోసం ఎందుకు ఇన్ని యుద్ధ ఆయుధాలను తయారు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది ఎన్నో కమెంట్స్ పెడుతూ ఉంటారు. ఇక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కోసమే మనం యుద్ధ ఆయుధాలను తయారు చేయడం లేదు. డిఫెన్స్ ప్రోడక్ట్స్ ను ఎక్స్పోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద బిజినెస్. అమెరికా ప్రపంచానికి కావాల్సిన 45% యుద్ధ ఆయుధాలను అమ్ముతూ ఉంటుంది. లాక్హీడ్ మార్టిన్, రేథాన్, జనరల్ ఎలక్ట్రిక్, రోల్స్ రాయ్స్ ఇలా ఎన్నో వెస్టర్న్ కంపెనీస్ యుద్ధ ఆయుధాలను అమ్ముతారు. యుద్ధ ఆయుధాలు అమ్ముడు పోలేదు అంటే ఆర్టిఫిషియల్ గా యుద్ధాలను క్రియేట్ కూడా చేయగలరు. యుద్ధ ఆయుధాలు అనేది ఆర్థిక నీతిని డిసైడ్ చేస్తాయి. ఒకవేళ రేపు దినాన చైనా ఇండియాపై దాడి చేసింది అనుకోండి, యుఎస్ఏ ఏం చేస్తుందో తెలుసా? ఇండియాకి హెల్ప్ చేస్తుంది. బట్ ఒక కండిషన్ పెడుతుంది. చైనాను ఓడించడానికి టొమహాక్ లాంటి మిజైల్స్ ను ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మీరు మీ యొక్క టారిఫ్ ను తగ్గించాలి. ఇండియా యొక్క అగ్రికల్చర్ మార్కెట్ యొక్క యాక్సెస్ అమెరికాకి ఇవ్వాలి. అమెరికన్ అగ్రి ప్రొడక్ట్స్ యొక్క టారిఫ్ లను తగ్గించాలి అని చెప్పి ఎన్నో కండిషన్స్ పెడతారు. అమెరికా చెప్పినట్లే వినాలి. అప్పుడే అమెరికా చైనాను ఓడించడానికి అడ్వాన్స్డ్ మిజైల్స్ ను సప్లై చేస్తుంది అన్నమాట. అంటే యుద్ధ ఆయుధాలకు డైరెక్ట్లీ ప్రపోర్షనలీ ఆర్థిక నీతి కనెక్ట్ అయి ఉంది. 1999 యుద్ధంలో మనం పాకిస్తాన్ పై దాడి చేసినప్పుడు టైగర్ హిల్స్ పైన పాకిస్తాన్ సైనికులు ఉన్నప్పుడు అమెరికా మనకు రాడార్స్ ఇవ్వలేదు, జిపిఎస్ ఇవ్వలేదండి. కొండ పైనున్న ఉగ్రవాదులపై దాడి చేయడానికి మన దగ్గర లేజర్ టైప్ మిజైల్స్ లేవు, అడ్వాన్స్డ్ మిజైల్స్ లేవు. మన దగ్గర నార్మల్ బాంబ్స్ ఉండేవి. దాన్ని వేయాలి అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ను తీసుకెళ్లి కొండకు దగ్గరగా తీసుకెళ్లి ఆ బాంబ్స్ ను డ్రాప్ చేయాల్సి ఉండేది. ఫైటర్ జెట్స్ కొండకు దగ్గరగా వచ్చినప్పుడు పాకిస్తానీ ఉగ్రవాదులు ఏం చేశారు? హ్యాండ్ హెల్డ్ అంటే భుజాలపై పెట్టుకునే స్టింజర్ మిజైల్స్ ఉన్నాయి కదా, ఆ స్టింజర్ మిజైల్స్ వేసి మన యొక్క ఫైటర్ జెట్స్ పై దాడి చేశారు అన్నమాట. మళ్ళీ ఇజ్రాయెల్ రంగంలో దిగి ఆ లేజర్ గైడెడ్ మిజైల్స్ ను మనకు సప్లై చేసింది. డిఆర్డిఓ కాలక్షేపం చేయడానికో లేదా ఏదో మేము కూడా టెస్టులు చేస్తున్నాము అని చెప్పి అందరికీ చూపించడానికి, అందరిని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా చేయడం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ అనేది మన దగ్గర ఉన్న యుద్ధ ఆయుధాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టే మనం సుసంపన్నంగా ఉండాలి, సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి. ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏంటి అంటే పాకిస్తాన్ చైనా ఇద్దరూ కలిసి భారత్ పై మూకమ్మడిగా దాడి చేసినా కూడా మన దగ్గర ఉన్న ఇండియన్ మేడ్ వెపన్స్ గేమ్ చేంజర్ లా మారతాయి. యుద్ధ ఆయుధాల కోసం మనం అమెరికా వెస్ట్ దేశాల వైపు తిరిగి చూసే అవసరం లేదు. వి కెన్ సస్టైన్ ద వార్ అన్నమాట. అందుకే ఇన్ని టెస్టులు చేస్తున్నారు. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.